ఫ్రెండ్స్ జనరల్‌గా మీరు ఆన్‌లైన్‌లో వాటర్ ప్యూరిఫైయర్‌కి సంబంధించిన అన్బాక్సింగ్స్, ఫస్ట్ ఇంప్రెషన్స్, రివ్యూస్ చూసినప్పుడు అవి వారం రోజులు వాడినవి మాక్సిమం మీకు కనిపిస్తూ ఉంటాయి. కాకపోతే వాటర్ ప్యూరిఫైయర్ అనేది కేవలం వారం రోజుల్లో మాత్రమే జడ్జ్ చేసే గ్యాడ్జెట్ కాదు. ఇది మన ఫ్యామిలీ హెల్త్ కోసం ప్రతిరోజు డిపెండ్ అయ్యే ఒక వస్తువు. అయితే ఇప్పుడు నేను చేసే ఈ వీడియో అనేది కంటిన్యూస్‌గా 6 నెలలు మా ఇంట్లో ఈ వాటర్ ప్యూరిఫైయర్‌ని వాడిన తర్వాత ఇచ్చే లాంగ్ టర్మ్ ఓనర్‌షిప్ రివ్యూ. ఈ 6 నెలల కాలంలో నేను మెయిన్‌గా కొన్ని విషయాలనైతే ఈ వాటర్ ప్యూరిఫైయర్ గురించి అబ్జర్వ్ చేశాను. సో అందులో భాగంగా వాటర్ క్వాలిటీ మారుతున్నప్పుడు దీనికి సంబంధించిన పర్ఫార్మెన్స్ అనేది ఎలా ఉంది, దీని మెయింటెనెన్స్ అనేది ఎలా ఉంటుంది, అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి అంటే ఇది ఎంత రిలయబుల్. అయితే ఈ వీడియో అనేది ఎగ్జైట్మెంట్ ప్లస్ స్పెసిఫికేషన్స్ గురించి కాదు, రియల్ ఓనర్షిప్ రివ్యూ. సో మరి నేను నా ఎక్స్పీరియన్స్ చెప్పబోయే ముందు ఫస్ట్ మా ఇంట్లో ఉండే యూసేజ్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది అనేది చెప్పడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఏదైనా వాటర్ ప్యూరిఫైయర్ పర్ఫార్మెన్స్ అనేది దానికి ఇచ్చే ఇన్పుట్ కండిషన్స్ పైన ఆధారపడి ఉంటుంది. మా ఫ్యామిలీ సైజ్ గురించి మాట్లాడినట్లయితే 5 మెంబర్స్ ఉంటాము. కుకింగ్ కోసం, డైలీ మేము తాగే వాటర్ కోసం ఇదే వాటర్ ప్యూరిఫైయర్లో నుంచి వాటర్ని యూజ్ చేసాం. మా వాటర్ సోర్స్ వచ్చేసి మున్సిపాలిటీ వాటర్ని వాడుతూ ఉంటాం, దీంతో పాటే బోర్ వాటర్ని కూడా వాడుతూ ఉంటాం. రెండింటిని మిక్స్ చేసి వాడుతూ ఉంటాం. అవైలబిలిటీని బట్టి ఇది మారుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు మాకు మున్సిపాలిటీ వాటర్ రాలేదనుకోండి, అటువంటిప్పుడు బోర్ వాటర్ వాడుతూ ఉంటాం. మున్సిపల్ సప్లై వాటర్ వాడినప్పుడు మనకు సాఫ్ట్ వాటర్ వస్తూ ఉంటుంది. కొన్ని రోజులు బోర్ వాటర్ యూజ్ చేసినప్పుడు వాటర్ క్వాలిటీలో మనకు ఫ్లక్చుయేషన్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. మా ఇంట్లోనే కాదు, చాలా మంది ఇళ్లలో కూడా ఇటువంటి మిక్స్డ్ సోర్సెస్ వాటర్ రావడం కామన్ కనిపిస్తూ ఉంటుంది. ఈ 6 మంత్స్లో నేను గమనించిన ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే టీడీఎస్ వాల్యూ గురించి చాలా మందికి ఒక మిస్కన్సెప్షన్ ఉంది. ఇక టీడీఎస్ అంటే డైరెక్ట్గా నీళ్లు సేఫా కాదా అని చెప్పే మీటర్ కాదు, అది నీళ్ళల్లో కరిగి ఉన్న సాలిడ్స్ గురించి మాత్రమే చెప్తుంది. లో టీడీఎస్ ఉన్నంత మాత్రం చాలా మంది ప్యూర్ వాటర్ అనుకుంటూ ఉంటారు, అలా కాదు. అలానే హై టీడీఎస్ ఉన్నంత మాత్రాన అది పూర్తిగా కలుషితమైన నీరు అని చెప్పేసి కూడా చాలా మంది అనుకుంటూ ఉంటారు, అది కూడా కాదు. బ్యాక్టీరియా, హెవీ మెటల్స్, కొన్ని రకాల హానికరమైన కెమికల్స్ ని ఓన్లీ టీడీఎస్ ఆధారంగా మనం గుర్తించలేం. అందుకే మనకు డిస్ప్లే మీద కనిపించే నెంబర్స్ కంటే ఆ ప్యూరిఫైయర్ నీటిని ఎలా క్లీన్ చేస్తుంది, అది పరిస్థితులకు తగ్గట్టు ఎలా మారుతుంది అనేది చాలా ఇంపార్టెంట్. మీ ఇంటికి ఎటువంటి ప్యూరిఫికేషన్ అవసరమో ఈ వీడియోలో నేను సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంట్లో వాడే అటంబర్గ్ ఇంటెలాన్ గురించి చెప్పాలంటే ఇది వాటర్ టీడీఎస్ అనేది 300 కంటే ఎక్కువ దాటింది అనుకోండి, ఆటోమేటిక్గా ఆటో ప్యూరిఫికేషన్ ని స్టార్ట్ చేసేస్తుంది. ఒకవేళ టీడీఎస్ అనేది తక్కువ ఉంది అనుకోండి, అనవసరంగా ఆర్ఓ రన్ చేయకుండా ఆపేస్తుంది. దీని కారణంగా వాటర్ లో ఉండవలసిన ఎసెన్షియల్ మినరల్స్ అనేవి అలాగే ఉంటాయి, ప్లస్ వాటర్ వేస్టేజ్ కూడా తగ్గిపోద్ది. సాధారణ వాటర్ ప్యూరిఫైయర్ తోటి కంపేర్ చేసినప్పుడు ఇందులో వాటర్ వేస్టేజ్ అనేది 50% తగ్గిపోద్ది. అన్నిటికంటే బెస్ట్ పార్ట్ ఏంటి అంటే చాలా ఇంటెలిజెంట్. ఒకవేళ మనం ఉంటున్న ఏరియాలో వాటర్ లో టీడీఎస్ అనేది తక్కువ ఉన్నా, ఒకవేళ మనం ఉంటున్న ఏరియాలో గ్రౌండ్ వాటర్ లో హెవీ మెటల్స్ ఉన్నా, సిబిసిపి రిపోర్ట్ ప్రకారం డేటా ఉంటే ఇది ఆటోమేటిక్ గా ఆర్ఓ ప్లస్ యూవీ మోడ్ ని ఆన్ చేసేస్తుంది. ఆ టైంలో అడాప్టివ్ మోడ్ ని డియాక్టివేట్ చేసి మనకు సేఫ్ వాటర్ వచ్చే విధంగా చేస్తుంది. అంటే రెగ్యులర్ ఆర్ఓ తోటి కంపేర్ చేసినప్పుడు ఇది చాలా సేఫ్ అండ్ సెక్యూర్ అని చెప్పేసి నాకు ఒక అష్యూరెన్స్ అయితే దొరికింది. ఈ వాటర్ ప్యూరిఫైర్ని ఇన్స్టాల్ చేసేటప్పుడు నా పాత ఎక్స్పీరియన్స్ని బట్టి నాకు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉండేవి. బోర్ వాటర్ వాడినప్పుడు లేదా వాటర్ సోర్స్ మారినప్పుడల్లా నేను మాన్యువల్గా ప్యూరిఫికేషన్ మోడ్స్ని మార్చాల్సి వస్తుందేమో అని చెప్పేసి నేను అనుకునేవాడిని. కానీ యాక్చువల్ డైలీ యూసేజ్లో దీని అడాప్టివ్ ప్యూరిఫికేషన్ సిస్టమ్ అనేది ఆ వేరియేషన్స్ అన్నిటి ఆటోమేటిక్గా హ్యాండిల్ చేసేస్తూ ఉంటుంది. నేను మాన్యువల్గా మోడ్స్ మార్చాల్సిన అవసరమే నాకు అసలు రాలేదు. ఇంకో విషయం ఏంటి అంటే యాప్ ద్వారా ఏమైనా అవసరమైన అలర్ట్స్, వార్నింగ్స్ మాటికి వచ్చి డిస్టర్బ్ చేస్తాయని చెప్పేసి నేను అనుకున్నాను. కానీ సర్ప్రైజింగ్లీ ఈ 6 నెలల్లో నాకు అన్నెసెసరీ నోటిఫికేషన్ ఒక్కటి కూడా రాలేదు. అంటే ఇది మనం టెన్షన్ పెట్టకుండా సైలెంట్ దాని పని చేసుకుంటూ పోతుంది. దీంతో పాటు నాకు మెంటల్ పీస్ ఇచ్చిన విషయం ఏంటి అంటే దీనిలో ఉన్న ట్రాన్స్పరెన్సీ. ఏ ఫిల్టర్ హెల్త్ పర్సెంటేజ్ ఎంత ఉందో మనం క్లియర్గా చూడొచ్చు. దీనిలో వారంటీ పీరియడ్ అయిపోయిన తర్వాత కూడా మనం అన్ని ఫిల్టర్స్ ని మార్చాల్సిన అవసరం ఉండదు అని చెప్పేసి నాకు అర్థమైంది. ఫాస్ట్లో నాకు ఏం తెలియక 6 నెలలకు, సంవత్సరానికి దీనిలో ఉండే ఫిల్టర్స్ అనేవి మార్చేసేవాడిని. బ్లైండ్ గా ఫిల్టర్స్ ని మార్చేసి మెయింటెనెన్స్ కోసం అనవసరంగా డబ్బులను ఖర్చు చేసేవాడిని. కానీ ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు. చాలా వరకు సిచ్యువేషన్స్ ఆటోమేషన్స్ హ్యాండిల్ చేసినప్పటికీ కొన్ని స్పెసిఫిక్ సినారియోస్ లో ఇందులో ఉన్న మాన్యువల్ ఓవర్ రైడ్ ఆప్షన్ నాకు చాలా హెల్ప్ అయింది. కొన్ని రోజులు వాటర్ సప్లై కండిషన్స్ కొంచెం తేడాగా ఉన్నప్పుడు కేవలం ఒక నమ్మకం కోసం దీనిలో ఉన్న స్ట్రిక్ట్ ప్యూరిఫికేషన్ మోడ్స్ అయిన ఆర్ఓ ప్లస్ యూవీ ఉంటుంది చూసారా, దానిలోకి మాన్యువల్ గా స్విచ్ అయ్యాను. ఈ స్విచ్చింగ్ ప్రాసెస్ కూడా చాలా స్మూత్ గా ఉంటుంది, ఇమీడియట్ గా జరిగిపోద్ది. మళ్ళీ వాటర్ కండిషన్ నార్మల్ అవ్వగానే ఆటోమేటిక్ మోడ్ కి అయితే మార్చేసేసాను. ఈ ఆటోమేషన్ ప్లస్ మాన్యువల్ కంట్రోల్ మధ్యలో బ్యాలెన్స్ అనేది నాకు చాలా కంట్రోల్ గా అనిపించింది. అంటే మనం చాలా స్మూత్ గా చేసుకోవచ్చు. డైలీ కండిషన్స్ ని ప్యూరిఫైర్ దానంతట అదే మేనేజ్ చేసుకుంటూ ఉంటుంది. మనకి ఏమైనా డౌట్ వచ్చింది అనుకోండి, కంట్రోల్స్ మన చేతుల్లో తీసుకొని మనం మార్చుకునే ఆప్షన్స్ కూడా దీనిలో ఉంటుంది. మరి దీని ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా జరిగిపోయింది. మనం దీనికి సంబంధించిన ఒక మొబైల్ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని సెటప్ చేసేసుకోవచ్చు. నేను కూడా అలానే మొబైల్ యాప్ ఇన్స్టాల్ చేసుకొని డిఫాల్ట్ సెట్టింగ్ని కన్ఫర్మేషన్ చేసేసాను. సెటప్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్యూరిఫైర్ అనేది ఆటోమేటిక్ అడాప్టివ్ మోడ్లోనే ఉంటుంది. సో దీని కారణంగా ప్రతిరోజు మనం సెట్ చేయాల్సిన అవసరం మళ్ళీ రాలేదు.
ఫస్ట్ మంత్ అందరికి క్యూరియాసిటీ ఉంటుంది కదా, నాకు కూడా అలానే క్యూరియాసిటీ ఉండేసరికి దీనిలో ఉన్న యాప్ని మాటి ఓపెన్ చేసేవాడిని. చాలా వరకు దీనిలో ఉన్న అడాప్టివ్ మోడ్ ఇన్కమింగ్ వాటర్ టీడీఎస్ లెవెల్ని ఆటోమేటిక్గా చెక్ చేసేసి బెస్ట్ ప్యూరిఫికేషన్ మెథడ్ అయితే సెలెక్ట్ చేసుకుంటుంది. ఒకవేళ టీడీఎస్ అనేది తక్కువ ఉంది అనుకోండి, అటువంటి అప్పుడు R1 స్కిప్ చేసి UF+UVని మాత్రమే వాడుతుంది. దీని కారణంగా న్యాచురల్ మిర్రర్స్ అనేవి అలానే ఉంటాయి. ఒకవేళ హై టీడీఎస్ ఉంది అనుకోండి, జనరల్గా మనం బోర్ వాటర్ యూస్ చేసినప్పుడు ఇది మనకు కనిపిస్తూ ఉంటుంది. లో టీడీఎస్ అనేది మున్సిపల్ వాటర్లో కనిపిస్తూ ఉంటుంది. ఒకవేళ టీడీఎస్ అనేది ఎక్కువ ఉంటే RO+UV అనేది యాక్టివేట్ అవుతుంది. సాల్ట్ మరియు ఇంప్యూరిటీస్ అన్ని క్లీన్ అయిపోతాయి. సో ఈ అడాప్టివ్ మోడ్ వల్ల బెనిఫిట్ ఏంటి అంటే ఇది వాటర్ని సేవ్ చేయడంతో పాటు మినరల్స్ పోకుండా చేస్తుంది. ఫిల్టర్ లైఫ్ పెరగడంతో పాటు మనం మాన్యువల్గా సెట్టింగ్స్ని మాటికి మార్చాల్సిన అవసరం రాదు. మొత్తానికి ఫస్ట్ మంత్లో నాకు అర్థమైంది ఏంటి అంటే ఈ వాటర్ ప్యూరిఫైయర్ వాటర్ కండిషన్ని బట్టి తన ప్యూరిఫికేషన్ బిహేవియర్ని ఆటోమేటిక్గా మార్చుకుంటూ ఉంటుంది. మనం మాన్యువల్గా అడ్జస్ట్ చేయాల్సిన అవసరం అస్సలు లేదు. ఈ సెకండ్ మంత్ గురించి మాట్లాడినట్టయితే మా ఇంట్లో బోర్ వాటర్ యూసేజ్ అనేది పెరిగిపోయింది. ఇది ప్యూరిఫైయర్ యొక్క అడాప్టబిలిటీ టెస్ట్ చేయడానికి యూజ్ అయింది. నాకు వాటర్ సోర్స్ మారినా సరే ఇది లోపల ప్యూరిఫికేషన్ ప్రాసెస్ని ఆటోమేటిక్గా అడ్జస్ట్ చేసుకుంటుంది. దీని కారణంగా వాటర్ టేస్ట్లో కానీ అవుట్పుట్లో కానీ ఎటువంటి తేడా రాలేదు. జనరల్గా మున్సిపల్ వాటర్ నుంచి బోర్ వాటర్కి మారామనుకోండి, నార్మల్ వాటర్ ప్యూరిఫైయర్లో మనకు టేస్ట్ అనేది ఆటోమేటిక్గా అర్థమైపోతూ ఉంటుంది, టేస్ట్ చేంజ్ అయిపోద్ది. కాకపోతే ఇందులో మాత్రం టేస్ట్ అనేది కన్సిస్టెన్సీగా మెయింటైన్ చేసింది. ఇక థర్డ్ మంత్కి వచ్చేసరికి నేను మాటికి ఈ యాప్ని ఓపెన్ చేయడం, దానిలో ఉన్న సెట్టింగ్స్ చూడడం మానేశాను. ఎటువంటి సర్వీస్ రిక్వైర్మెంట్ లేకుండా ఈ ప్యూరిఫైయర్ అనేది కన్సిస్టెన్సీగా పర్ఫామ్ చేసింది. సో ఇక్కడ నాకు అనిపించింది ఏంటి అంటే దీన్ని మనం పదే మానిటర్ చేయాల్సిన గ్యాడ్జెట్ లాగా కాకుండా ఈ సైలెంట్గా దాని పని తానే చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఒక రిలయబుల్ ప్రోడక్ట్ లాగా నాకు ఇది. ఇక ఫోర్త్ మంత్ వచ్చేసరికి నేను కొన్ని రోజుల పాటు ఊరికి వెళ్ళాను. సో మరి నార్మల్ వాటర్ ప్యూరిఫైయర్ గురించి మాట్లాడితే ఇది ఒక పెద్ద ప్రాబ్లం లాగా ఉంటుంది. మన ఇంట్లో లేనప్పుడు ఆబ్వియస్లీ వాటర్ ప్యూరిఫైయర్ని ఎవరు వాడరు కాబట్టి దానిలో ఉన్న వాటర్ అనేది అలానే స్టోర్ అయిపోయి హైజీన్ ప్రాబ్లమ్ని క్రియేట్ చేస్తూ ఉంటాయి. కాకపోతే నేను ఊరికి వెళ్ళేటప్పుడు దీనిలో యాప్ యూస్ చేసి వాక్యూమ్ మోడ్ని ఎనేబుల్ చేశాను. ఇది ఆన్ చేస్తే ఏమవుద్ది అంటే ప్రతి 2 రోజులకు ఒకసారి ఇంటర్నల్ వాటర్ లైన్ ఉంటుంది చూసారా, దాన్ని ఆటోమేటిక్గా ఫ్లష్ చేస్తూ ఉంటుంది. దీని కారణంగా మనం ప్యూరిఫైయర్ వాడకపోయినా సరే దాని లోపల ఉన్న వాటర్ ఆటోమేటిక్గా వెళ్ళిపోద్దిగా ఫ్రెష్ వాటర్ అనేది దానిలో ఎప్పుడు స్టోర్ అయి ఉంటుంది. ఇక మళ్ళీ నేను ఊరి నుంచి వచ్చాక ఈ వాటర్ నుంచి ఎటువంటి బ్యాడ్ స్మెల్ కానీ వింత టేస్ట్ కానీ రాలేదు. మళ్ళీ మనం ఊరి నుంచి వచ్చిన తర్వాత మాన్యువల్గా వాటర్ అంతా తీసేయాల్సిన పని మనకు ఉండదు. ఇటువంటి ఫీచర్స్ అనేవి మనకు షార్ట్ టర్మ్ రివ్యూలో అర్థం కావు. మనం దీన్ని లాంగ్ టర్మ్ వాడిన తర్వాత అవి ఎంత యూస్ఫుల్ అనేది మనకు లాంగ్ టర్మ్లో అర్థం అవుతాయి. ఈ ఫీచర్ కారణంగా మనకు లోపల బ్యాక్టీరియా ప్లస్ కంటామినెంట్స్ పెరగకుండా ఫిల్టర్ లైఫ్ని కూడా పెంచుతుంది. ఇప్పటివరకు ఇటువంటి ఫీచర్ నేను ఏ వాటర్ ప్యూరిఫైర్లో కూడా చూడలేదు. ఫిఫ్త్ మంత్ వచ్చేసరికి సమ్మర్ వచ్చేసింది కాబట్టి మనకు వాటర్ సోర్స్ ఫ్లక్చుయేషన్స్ అనేవి పెరిగిపోయాయి. సో ఇలా వాటర్ సోర్స్ అనేది మాటికి చేంజ్ అయినా సరే ఎటువంటి నెగిటివ్ అలర్ట్స్ రాలేదు, పర్ఫార్మెన్స్లో చేంజ్ కూడా నాకు అనిపించలేదు. ఈ టైంలోనే నేను టీడీఎస్ మీటర్ యూజ్ చేసి మాన్యువల్గా కూడా వాటర్ టీడీఎస్ని చెక్ చేశాను. మామూలు రోజుల్లో మున్సిపల్ వాటర్ టీడీఎస్ 150 నుంచి 300 మధ్యలో ఉంటుంది. మనందరూ తెలిసిందే ఈ టైంలో మనకు మున్సిపల్ వాటర్ అనేది ప్రాపర్గా రాని కారణంగా నేను బోర్ వాటర్ని కూడా యూజ్ చేశాను. సో మరి బోర్ వాటర్ పీడిఎస్ మీకు తెలిసినట్టయితే 800 వరకు వస్తూ ఉంటుంది కొన్ని ఏరియాస్లలో. నా ఏరియాలో కూడా 600 నుంచి 800 మధ్యలో అటు ఇటు మారుతూ ఉంటుంది. సో ఇట్లా డిఫరెంట్ వాటర్ సోర్స్ ఇచ్చినా సరే దానికి సంబంధించిన టీడీఎస్ అనేది నేను మున్సిపల్ వాటర్ ఇస్తే ఏ టీడీఎస్లో అయితే వాటర్ ఇచ్చిందో బోర్ వాటర్ ఇన్పుట్ ఇచ్చినా సరే అదే టీడీఎస్ వాటర్ని అయితే ఇది ఇచ్చింది. సో దీన్నే మనం అడాప్టివ్ టెక్నాలజీ అని చెప్పేసి అనొచ్చు. 6 నెలలు కంటిన్యూస్గా యూజ్ చేసిన తర్వాత ఈ ఫిల్టర్ అనేది అడాప్టివ్ మోడ్లో చాలా ప్రాపర్గా వర్క్ అవుతుంది. నేను యాప్లో చెక్ చేసిన తర్వాత దీనికి సంబంధించిన ఫిల్టర్ హెల్త్ కూడా నార్మల్ స్టేటస్లోనే ఉంది. నేను ఈ వీడియో రికార్డ్ చేసే వరకు కూడా ఎటువంటి మెయింటెనెన్స్ రిక్వైర్మెంట్ లేకుండా ఇది స్టడీగా వర్క్ చేస్తుంది. దీన్ని బట్టి అర్థమైంది ఏంటి అంటే లాంగ్ టర్మ్ కన్వీనియన్స్ అంటే మనం దీన్ని పట్టించుకోకపోయినా సరే దాని పని చేసుకుంటూ పోవడమే. దానికి 6 నెలల కాలంలో నేను ఈ ప్యూరిఫైర్కి సంబంధించిన సెట్టింగ్స్ని కొన్నిసార్లు మాత్రమే మార్చాను. అది కూడా ఇది ఎలా పనిచేస్తుంది అనేది టెస్ట్ చేయడానికి మాత్రమే మాటికి మార్చడం జరిగింది. నెక్స్ట్ చాలా మంది టేస్ట్ కన్సిస్టెన్సీ గురించి పెద్దగా పట్టించుకోరు, కాకపోతే మనకు తెలియకుండానే దాన్ని మనం గమనిస్తూ ఉంటాం. ఈ ఇంటర్నల్లో టేస్ట్ని మెయింటైన్ చేయడానికి దీనిలో టేస్ట్ ట్యూన్ ఫీచర్ ఉంటుంది. ఇది ప్యూరిఫికేషన్ని సేఫ్గా ఉంచుతూనే నీటి టేస్ట్ని ఫైన్ ట్యూన్ చేస్తూ ఉంటుంది. మన వరకు వచ్చే ప్రతి వాటర్ డ్రాప్ ప్యూరిఫైర్ అయిన వాటర్ చాలా సేఫ్ వాటర్ అయితే ఇది ప్రొవైడ్ చేస్తుంది. మీ ఏరియాలో వాటర్ బాగున్నప్పుడు యాప్ ద్వారా లేదా కంట్రోల్స్ ద్వారా ఈ ఫీచర్ని మనం ఎనేబుల్ చేయొచ్చు. ఒకవేళ మీ ఏరియాలో నీటిలో హెవీ మెటల్స్ లాంటి రిస్క్ ఉంటే నేను ఈ వీడియోలో స్టార్టింగ్లో చెప్పినట్టు సిస్టమ్ ఆటోమేటిక్గా టేస్ట్ ట్యూన్ని డిసేబుల్ చేసి కేవలం RO+UVని మాత్రమే ప్రియారిటీగా ఉంచుతుంది. లాంగ్ టర్మ్ యూసేజ్లో ఇది ఒక కంఫర్ట్ ఫీచర్ లాంటిది. మాటికి దీన్ని మనం మార్చాల్సిన అవసరం లేదు. కాకపోతే సైలెంట్గా మనకు అలవాటైన వాటర్ టేస్ట్ని అందిస్తూ ఉంటుంది. అందుకోసం ఈ ప్యూరిఫైయర్లో టేస్ట్ ట్యూన్ అనేది ఒక హీరో ఫీచర్. దీంతో పాటు చాలా మంది వాటర్ ప్యూరిఫైర్ కొనేటప్పుడు ప్యూరిఫికేషన్ స్టేజెస్ ప్లేస్ టెక్నికల్ నెంబర్స్ మీద మాత్రమే బిలీవ్ చేస్తూ ఉంటారు. లాంగ్ టర్మ్ వాడిన తర్వాత అర్థమయ్యేది ఏంటి అంటే స్పెసిఫికేషన్స్ కంటే కూడా మనకు వచ్చే అవుట్కమ్ అనేది చాలా ముఖ్యమని
అని చెప్పేసి అర్థం చేసుకుంటారు. నిజంగా మనం ఒక వాటర్ ప్యూరిఫైర్ తీసుకునేటప్పుడు మనకు కావాల్సింది ఏంటి అంటే వాటర్ టేస్ట్ అనేది కన్సిస్టెన్సీ ఉండాలి, సడన్ గా ఎలాంటి మెయింటెనెన్స్ ఖర్చులు రాకూడదు, ప్రతిరోజు మనం దాన్ని చూస్తూ ఉండాల్సిన అవసరం లేకుండా దానిపైన అది కరెక్ట్ చేసుకుంటూ పోవాలి. సో ఇన్ని రోజులు వాడిన తర్వాత ఈ స్టేజ్ కౌంట్ అనేది నాకు అనిపించింది ఏంటి అంటే అది ఒక మార్కెట్ గిమ్మిక్ లాగా అనిపించింది. సాధారణంగా ఒక వాటర్ ప్యూరిఫైర్ లో మనకు అతిపెద్ద టెన్షన్ ఏంటిది అంటే దీనికి సంబంధించిన మెయింటెనెన్స్. నేను 6 నెలలుగా వాడుతున్నాను కదా, ఇప్పటివరకు ఒక్కసారి కూడా నాకు ఫిల్టర్ రీప్లేస్మెంట్ అవసరం రాలేదు, ఎటువంటి సర్వీస్ విజిట్ కూడా చేయించలేదు. దీనిలో ప్రాబ్లం ఉన్నాయని చెప్పే ఒక్క అన్ఎక్స్పెక్టెడ్ ఎర్రర్ కూడా రాలేదు. నేను యాప్లో చాలా సార్లు దీనికి సంబంధించిన ఫిల్టర్ హెల్త్ చెక్ చేశాను, నార్మల్ గానే చూపిస్తుంది. నేను స్టార్టింగ్ ఉన్నప్పుడు ఏమనుకున్నానంటే ఫస్ట్ మంత్ లోనే దీనికి సంబంధించిన మెయింటెనెన్స్ ఎక్స్పెన్సెస్ స్టార్ట్ అవుతాయని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేశాను. కానీ 6 నెలలు గడిచినా సరే ఓనర్షిప్ కాస్ట్ మాత్రం నాకు జీరోనే ఉంది. చెప్పాను ఇప్పటివరకు ఎటువంటి సర్వీస్ కాస్ట్ కానీ రీప్లేస్మెంట్ కానీ అవసరం రాలేదు. లాంగ్ టర్మ్ యూసేజ్లో మనకు ఎంత ఖర్చు అవుతుంది అనేది ప్రిడిక్ట్ చేయడం అనేది ఒక పెద్ద అడ్వాంటేజ్. ప్రస్తుతం నేను వాడుతున్న ఈ ఫిల్టర్ హెల్త్ని బట్టి చూస్తే వారంటీ అయిపోయిన తర్వాత కూడా దీని యాన్యువల్ సర్వీస్ కాస్ట్ అనేది 2000 లోపు ఉంటుందని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నాను. మీరు వాటర్ ప్యూరిఫైర్ కొనుక్కోబోయే ముందు నా చిన్న రికమెండేషన్ ఏంటి అంటే మీరు ఏ ప్యూరిఫైర్ కొన్నా మీ స్పెసిఫిక్ లొకేషన్లో దానికి సంబంధించిన సర్వీస్ ఉందో లేదో చెక్ చేయండి. ప్రస్తుతానికి వీళ్ళు 10,000 ప్లస్కి పైగా ఏరియాస్లలో సర్వీస్ ఇస్తున్నారు. సాధారణంగా మెట్రో సిటీస్లలో సపోర్ట్ కవరేజ్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది. అలా కాకుండా మీరు చిన్న టౌన్లో సిటీస్లో ఉన్నట్టయితే లాంగ్ టర్మ్స్ కన్వీనియన్స్ కోసం వాళ్ళ అఫీషియల్ సర్వీస్ లొకేటర్ ద్వారా మీ ఏరియాలో సర్వీస్ యాక్సెస్ ఉందో లేదో ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి. ఇది ఫ్యూచర్ లో మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి హెల్ప్ అవుతుంది. ఈ ప్యూరిఫైర్ అనేది ముఖ్యంగా ఎవరికి బాగా సూట్ అవుతుంది అని అంటే ఎవరి ఇంట్లో అయితే మాటికి వాటర్ సోర్స్ మారుతూ ఉంటుందో, అంటే కొన్ని రోజులు బోర్ వాటర్, కొన్ని రోజులు మున్సిపల్ వాటర్ వస్తూ ఉంటుందో వాళ్ళకి బెస్ట్ చాయిస్ అవుతుంది. దీంతో పాటు మాటికి సెట్టింగ్ మార్చాల్సిన అవసరం లేకుండా ఆటోమేటిక్ గా దాని పని అదే చేసుకుపోవాలి అని అనుకుంటూ ఉంటారో వాళ్ళకి సూట్ అవుతుంది. డైలీ మెయింటెనెన్స్ ఇటువంటి చికాకులు ఏం లేకుండా లాంగ్ టర్మ్ లో వాడాలి అని చెప్పేసి ఎవరు అనుకుంటారో వాళ్ళ గురించి పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. మరి దీని ప్రైసింగ్ గురించి మాట్లాడినట్టయితే అటంబర్గ్ అఫీషియల్ వెబ్సైట్లో 17,999 ఉంది. ఆఫర్స్ని బట్టి ఇది మారుతూ ఉంటుంది. దీనిలో ఉన్న ఫిల్టర్స్, ఎలక్ట్రికల్ ప్లస్ ఇంటర్నల్ పార్ట్స్కి అన్ని కండిషనల్గా 2 years వారంటీ అయితే ఇస్తున్నారు. ముఖ్యంగా దీనిలో ఎటువంటి కంపల్సరీ ఏఎంసీ రిక్వైర్మెంట్ లేదు. దీనివల్ల ట్రెడిషనల్ ఆర్ఓ తోటి మనం దీన్ని కంపేర్ చేసినప్పుడు లాంగ్ టర్మ్ ఖర్చులు అయితే తగ్గిపోతాయి. ఈ అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో దీనికి 2,500కు పైగా రివ్యూస్ ఉన్నాయి. 4.5 స్టార్ రేటింగ్ ఉంది. ఆ రివ్యూలో మనం చూసినప్పుడు కస్టమర్ మెయిన్గా మెచ్చుకునే పాయింట్స్ గురించి మాట్లాడినట్టయితే అవసరం ఉన్నప్పుడు ఆర్ఓ వాడే ఇంటెలిజెంట్ సిస్టమ్, టేస్ట్ ని పెంచే టేస్ట్ ట్యూన్ ఫీచర్, యాప్ లో కనిపించే రియల్ టైమ్ టీడీఎస్ ప్లస్ ఫిల్టర్ మానిటరింగ్, స్మూత్ ఇన్స్టలేషన్ మరియు సర్వీస్ కమ్యూనికేషన్, ఎటువంటి ఏఎంసీ ప్రెజర్ లేకపోవడం. కాకపోతే కొంతమంది యూజర్స్ కొన్ని లొకేషన్ సర్వీసెస్ రెస్పాన్స్ స్పీడ్ గురించి మెన్షన్ చేశారు. ఏదైనా కొత్త ట్రెక్ ప్రోడక్ట్ మార్కెట్ లో వస్తే ఇది సహజమే, కానీ ఓవరాల్ గా దీనికి సంబంధించిన ఫంక్షనాలిటీ, స్మార్ట్ ప్యూరిఫికేషన్ బిహేవియర్ మీద మాత్రం పాజిటివ్ రెస్పాన్సే ఉంది. ఓవరాల్ గా 6 నెలలు దీన్ని వాడిన తర్వాత నాకు అర్థమైంది ఏంటి అంటే మాటికి దీన్ని మనం మానిటర్ చేయాల్సిన అవసరం లేదు. వాటర్ కండిషన్ ని బట్టి దానంతటా అదే అడాప్ట్ చేసుకుంటుంది. మనకు అవసరమైనప్పుడు పూర్తి కంట్రోల్ కూడా మన చేతుల్లో ఉంటుంది. యాప్ యూస్ చేసి మనం దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. వాటర్ సోర్స్ మారినప్పుడల్లా అడాప్ట్ అవుతూ ఫ్యూచర్ లో అనవసరమైన ఖర్చులు లేకుండా ట్రాన్స్పరెన్సీ ఉండే వాటర్ ప్యూరిఫైర్ కావాలి అనుకుంటే ఇది డెఫినెట్ గా ఒక ప్రాక్టికల్ చాయిస్ అయితే అవుద్ది. మరి ఇంకా మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలి అంటే కింద కామెంట్లో రాయండి. మరి దీనికి సంబంధించిన బైక్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. మరి మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.